వెల్కమ్ టు సంజయ్ స్టేరీస్ డే 7 శ్రీకాకుళంలో శ్రీముఖలింగం టెంపుల్కి వచ్చామండి. మా హస్బెండ్ మనసులో ఈ టెంపుల్లో పెద్ద గోళం ఉంటుందండి. ఆ గోళం నిండా రైస్ వేస్తానని మొక్కుకున్నారండి. హెల్తీగా మాకు సేఫ్గా డెలివరీ అయిపోయి మంచి బేబీ పుడితే వస్తామని అనుకున్నారు. మాకు బేబీ పుట్టింది పాప. అందుకోసం మొక్కు తీర్చుకుందామని టెంపుల్కి వచ్చాము. గోళంలో 500 కేజీస్ రైస్ పట్టిందండి. టెంపుల్ బయట అభిషేకం సెట్టు, పూజకు సంబంధించినవి అన్నీ కొనుక్కున్నామండి. లోటస్ ఫ్లవర్స్ అన్నీ కొనుక్కున్నాము. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా పురాతనమైనదండి. చాలా బాగుంటుంది ఈ టెంపుల్ హిస్టరీలోకి వెళ్తే గాడ్ వెనకాతల ఈ గోళం ఉంది కదండి. ఈ గోళం చూడడానికి చిన్నగా కనిపిస్తుంది కానీ 500 కేజీస్ రైస్ పట్టిందండి. కొందరు ఫ్రూట్స్ మొక్కుకుంటారు, కొందరు కొంచెం కొంచెం బియ్యం కూడా వేస్తుంటారండి, డబ్బులు కూడా వేస్తుంటారు. ఇక్కడ మొకలింగ స్వామి, భీమేశ్వర స్వామి, సోమేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ చక్కని శిల్పాలతో కన్నుల పండుగ ఉంటుంది. మేము వేసిన రైస్ బ్యాగ్స్, ఆ రైస్ అన్నప్రసాదానికి పంతులు కూడా యూజ్ చేసుకుంటారంట ఆ రైసు. ఇక్కడ లభించిన ఆధారాలను బట్టి ఒకప్పుడు ఈ గ్రామం రాజధాని పోలిన ఉన్నత దశను పోలిన అనుభవించింది అని తెలుస్తుంది. ఆ కాలంలో బౌద్ధ, జైన, హిందూ మతాల వారిల్లు అని తేలింది. ఇక్కడ ఉన్న శాసనాల్లోని మొకలింగం అని పేర్కొనలేదు. కళింగ నగరం, కళింగ దేశం, కళింగవాణి నగరం, నగరపు వాడ చూడడానికి ఇప్ప చెట్టు మొదల ముఖంలా కనిపిస్తుందంట. శ్రీముఖలింగంని దక్షిణ కాశీగా పిలుస్తారు. ఊరిలో పూర్వం నాగన్న అనే కుమ్మరి ఉండేవాడు. అతనికి పిల్లలు లేకపోవడంతో సంతానం లేకపోవడం పెద్ద గోళం తయారు చేసి కానుకగా సమర్పిస్తానని పరమశివుణ్ణి వేడుకున్నాడంట. కాలానికి అతనికి కుమారుడు జన్మించాడు. మొక్కు తీర్చుకుందామని పెద్ద గోళాన్ని పాలు నింపి ఆ గుడికి తెచ్చి ఆ గోళంని ఎంత ప్రయత్నించినా లోపలికి తీసుకెళ్ళలేకపోయాడంట. ఆ మొక్కుని నిలబెట్టుకోలేదని నాగన్న ఆ గోళాన్ని తన కుమారుడిని గుడి బయట వదిలిపెట్టి వెళ్ళిపోయాడంట. నాగన్న భక్తికి శివుడు మెచ్చి ఆయన మరుసటి రోజు వచ్చి చూస్తే అంత పెద్ద గోళం లోపలే ఉంది. తన కుమారుడు కూడా శివలింగం దగ్గర ఆనందంగా ఆడుకుంటూ కనిపించాడంట. తర్వాత కోటబొమ్మలి కొత్తమ్మ తల్లి గుడికి వెళ్ళాము. నప్పుడు అనే ఎడ్ల బండి వ్యక్తి ఉండేవారట. అతని ఎడ్ల బండి ఎక్కిందట అమ్మవారు, ఒక సాధారణ స్త్రీలాగా ఎక్కి తోట దృశ్యం అయ్యారట అమ్మవారు. చిన్నప్పుడు కళ్ళలోకి కనిపించి, నేను విజయనగరం రాజులు పూజించే తల్లిని, నన్ను కొత్తమ్మ తల్లి పేరుతో పూజించండి అని చెప్పిందంట. అయితే నేను వేప ఉసిరి ఉన్న చెట్టు దగ్గర పుడతా అని చెబుతుంది. ప్రతి సంవత్సరం పోలాల అమావాస్య వచ్చిన గురువారం జాతర జరిపించండి అని పూజలు చేయమని కోరుతుంది. ఈ టెంపుల్లో కూడా మా పాపని చీర, గాజులు అన్నీ ఇచ్చి ఊయల్లో వేసి మొక్కు తెచ్చుకున్నాము. తర్వాత రాయవలస శివలింగంకి వెళ్ళాం. ఈ టెంపుల్ ప్రతి సంవత్సరం శివరాత్రికి వచ్చి దర్శించుకునేవాళ్ళం. ఇప్పుడు ఈ టెంపుల్ బాగా డెవలప్ చేశారు, చాలా బాగుంది. ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద స్వయంభూ శివలింగం ఇది. పూర్తి ఆలయం లేదు. ఈ శివలింగంకి ఎండ తగిలే విధంగా దీన్ని నిర్మించారు. అందుకే ఎండల మల్లికార్జున స్వామి అని అంటారు. ప్రతి సంవత్సరం ఈ శివలింగం ధాన్యపు గింజ అంత పరిమాణం పెరుగుతుంది. రాముడు అయోధ్యకి తిరిగి వెళుతూ సైన్యంతో కలిసి ఈ సుమంత పర్వతంలో విశ్రాంతి తీసుకున్నారు. రామ సైన్యంలో సుశీలుడు అనే దివ్య వైద్యుడు ఉన్నాడు. ఈ అరణ్యంలో వనమూలికలను చూసి ఆశ్చర్యపోయాడు. ఇక్కడ ప్రజలు అనారోగ్యంతో బాధపడటం గమనించి వారి కోసం ఈ అడవిలోనే ఉండి సేవ చేయాలని అనుకుంటారు. శ్రీరాముని అనుమతి తీసుకొని ఉన్నారు. శివారాధన చేస్తూ అందరికీ సేవ చేసేవారు. కొన్ని ఏళ్ళ తర్వాత సుశీలుడు ఎలా ఉన్నాడని తెలుసుకోవాలని ఆలోచించారు. రాముడు సుమంత పర్వతానికి హనుమంతునికి పంపించారు. సుశీల్ మృతదేహం కనుక్కున్నారు. దేహం ఇంకా ప్రకాశిస్తూనే ఉంది. హనుమంతుడు మల్లెపూలు, జింక చర్మంతో ఆ దేహాన్ని కప్పి సమాధి చేశారు. తర్వాత విషయం తెలుసుకున్న సీతారాములు చేరుకుని ఆ సమాధిపై ఉన్న జింక చర్మం తీసి చూడగానే
అది లింగ స్వరూపంగా దర్శనమిచ్చింది. ఆ లింగం మల్లెపూల వాసనతో ప్రకాశిస్తుంది. జింక చర్మం కాబట్టి, మల్లి ఆజనం కాబట్టి మల్లికార్జున అనే పేరు వచ్చింది. సీతారాములు శ్రద్ధతో పక్కన ఉన్న సీతగుండంలో స్నానమాచరించి శివలింగాన్ని పూజలు చేయగా, పూజ చేసినంతసేపు ఆ లింగం పెరుగుతూనే ఉంది. ఆ లింగం పెరగడం వల్ల ఈ లింగానికి ఆలయ గోడ కట్టవద్దు అని ప్రకృతి ఆదేశించారు. సూర్యకాంతిలో ఇలా ఉంటూ ఎండల మల్లికార్జునగా ప్రసిద్ధి చెందుతుంది అని చెప్తారు. సీతారాములు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. రేపు ఇంకా శ్రీకాకుళంలో లాస్ట్ వీడియో టెంపుల్ వస్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. టెంపుల్ చిన్నప్పుడు చాలా ఓపెన్గా ఉండేది, చాలా రష్గా ఉండేది. ఇప్పుడు మేము వచ్చే టైంలో ఆఫ్టర్నూన్ అయిపోయింది, కానీ జనాలు ఉన్నారు కానీ ఖాళీ అయింది. చాలా బాగా డెవలప్ చేశారు. ఇక్కడ కూడా అన్నప్రసాదాలు అన్నీ ఉన్నాయంట.